మిత్రమా, 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. నీ ఆశయం ఎంత పెద్దదైనా నువ్వు ధైర్యంగా ముందుకు వేసే ఒక్క అడుగుతోనే సాధ్యమవుతుంది. ఫలితం ఎలా ఉన్నా నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ఎందుకంటే కొన్నేళ్ల తర్వాత ఒక్కసారి అయినా నేను ప్రయత్నించాల్సింది అనే గిల్టీ ఫీలింగ్ నీలో రాకూడదు. ప్రయత్నిస్తే పోయేదేముంది, వస్తే ఫలితం లేదా ఇతరులకు మార్గదర్శిగా నిలిచే అనుభవం. 100లో 1గా ఎదుగుతావో లేదా 100లో 1గా మిగిలిపోతావో నీ ఇష్టం. ఏదైనా పోరాట శక్తి సమయం ఉన్నప్పుడే కష్టపడి సాధించాలి. కాలం గడిచిపోయిందా, ఇక నువ్వు కాలమాడే ఆటలో ఒక ప్రేక్షకుడిగా మిగిలిపోతావు. కాబట్టి నీ ఆశయం కోసం నువ్వు అహర్నిశలు కష్టపడాలి. నీ ఫోకస్ నీ గోల్ పైనే ఉండాలి. నీ ఆశయ సాధనలో వచ్చే కష్టాలను పట్టించుకోకు, వచ్చే విమర్శలను పారద్రోలే. ఎందుకంటే చాలామంది నువ్వు ఎదుగుతున్నావు అంటే నిన్ను ఎలా కిందకు రాబట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఎవ్వరిని పట్టించుకోకు. ఇక నుండి, ఈ క్షణం నుండి ఇష్టంగా కష్టపడడం నేర్చుకో. క్రమశిక్షణతో ముందుకు సాగిపో. మానవుడు అనుకుంటే అసాధ్యం అన్నది ఏదీ లేదు. ఆల్ ది బెస్ట్.